హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను విజయ. వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ఒక కట్ట కొత్తిమీర తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి ఒక 10, 12 వరకు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ కంపల్సరీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి అనేది. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. కలిపి పెట్టుకుంటూ ఫ్రై చేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత పక్కకు తీసి కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా నలుగుతుందండి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. అలాగని మరీ కరకరలాడేటట్టు ఏం ఫ్రై చేయనవసరం లేదు. వాటర్ అంతా బయటకు వచ్చి తడిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఈ కొత్తిమీర పచ్చడి చాలా హెల్తీగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు శీతాకాలంలో కొత్తిమీర చాలా చౌకగా ఉంటుంది. ఈ టైంలో మనకి కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. కొత్తిమీర దేనిలో వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్రై అవుతుంది. కాడలు కూడా వేసుకోవచ్చండి పచ్చళ్ళలో. ఒట్టి ఆకులే కాకుండా కాడలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పచ్చడి ఒదిగేస్తుంది. అలాగే కాడలు కూడా చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి. ఇలా వాడటం వల్ల మనకు బాగుంటుంది. అరుగుదలకు బాగుంటుంది. ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుని ఈ విధంగా మొత్తం జార్లోకి తీసుకున్న తర్వాత చింతపండు అండి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే చిన్న గోలికాయ అంత వేస్తున్నానండి. అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్దండి. నేను 2 సార్లు వేసాను కొంచెం కొంచెం. అలాగే వెల్లుల్లిపాయ, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి మళ్ళీ ఆయిల్ పోసి కాగిన తర్వాత నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు అండి ఒక 2 స్పూన్లు, చాయ్ మినపగుళ్ళు అవి కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పులు తింటుంటే పచ్చళ్ళలో బాగుంటుందండి. కరకరలాడుతూ భలే ఉంటాయి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా ఎండుమిర్చి, కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ వేసాను. అంటే ఆల్రెడీ పచ్చళ్ళలో వేసి చేసాం కదండి వెల్లుల్లిపాయలు, అందుకే ఇక్కడ తక్కువ వేసాను. మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి. అరుగుదల బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇంగువ వేయటం వల్ల. ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పచ్చళ్ళు వేసుకోవటమేనండి. దోరగా ఫ్రై అవ్వాలి ఏదైనా సరే, లేకపోతే చేదు వస్తుంది. పప్పులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయండి.
ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి వేసుకుని కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేయని వాళ్ళు ఈ పద్ధతిలో ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళా మళ్ళా ఇలానే చేసుకుంటారు. ఇప్పుడు ఈ తాలింపు అంతా వేసి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. నేను మీకు చూపించాలని అలా వదిలేశాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పచ్చడి. మీకు బాగా నచ్చుతుందండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.